ప్రపంచంలోనే అగ్రగామి రాజధానిగా అమరావతి నిలుస్తుందని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిలో 43,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. త్వరలోనే అమరావతి రూపురేఖలు మారడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి నైనారు మహేష్ యాదవ్, రవిశంకర్ యాదవ్, జగన్నాథం, రామారావు, రూపేష్, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి భారీ ఎత్తున కూడా తరలి రావాలని ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఈ రాజధాని నిర్మాణంలో గత 10 సంవత్సరాలుగా జరిగిన ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి అమరావతి రాజధాని నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కూడా శంకుస్థాపన చేసింది మనం చూసాం. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రోడ్స్ నిర్మాణం కానీ, సచివాలయ నిర్మాణ కార్యక్రమం కానీ, అదేవిధంగా అసెంబ్లీ శాసన మండలి నిర్మాణాలు కానీ, అదేవిధంగా మొత్తం రాజధాని అన్నిటికి కూడా లింక్ రోడ్లన్నీ కూడా భారీ ఎత్తున కూడా భావి తరాలు మళ్ళీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా కేసులు పెట్టాడు, ఏ విధంగా నిర్మాణాలకు సంబంధించి అసత్య ప్రచారాల్ని ఏ విధంగా చేశారో మనం చూసాం. అమరావతి కాదు బ్రహ్మరావతి అని చెప్పడం, వీడంతా కమ్మ సామాజిక వర్గమే ఉందని అబద్ధాలు చెప్పడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మటుకు జగన్మోహన్ రెడ్డి అన్ని వేల ఎకరాలు కావాలి, 2,000 ఎకరాలు కావాలని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మేము సహకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఏ విధంగా రాజధాని నిర్మాణాలన్నీ కూడా ఆపేసి ఏ విధంగా రాజధానిని తరలించాలి విశాఖ అనే నినాదంతో ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ఎంతమంది రైతులు భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతుల్ని కేసులు పెట్టడం, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడడం, ఈ విధంగా వాళ్ళంతా కూడా ఒక రాక్షస పాలన కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి సైంధవుల్లా అడ్డుకోవడం మనం చూసాం. అదేవిధంగా ఈ రోజు హైకోర్టు కూడా నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే గతంలో జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక నిర్మాణాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అర్ధాంతరంగా నిలిపేసి ఏ విధంగా దాన్ని శిథిల వ్యవస్థకు చేకూర్చాలో ఆయన పరిపాలన మనం చూసాం. అదేవిధంగా అనేక కంపెనీలు కూడా అక్కడికి వచ్చిన అనేక కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్లిపోయిన ఆయన పరిపాలన మనం చూసాం. ఈ రోజు మళ్ళీ ఇవన్నీ చూసిన దృష్ట్యా ఏదైతే అక్కడ ఉద్యోగస్తులకి సంబంధించి ప్రజలకు సంబంధించి కూడా క్వార్టర్స్ నిర్మాణానికి కూడా శ్రీకారం బహుళంతస్తుల బిల్డింగ్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విమానాశ్రయ నిర్మాణాలు కానీ, రైల్వే ట్రాక్ దీనికి సంబంధించి కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే గ్రీన్ సిటీగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ సిటీ డెవలప్ చేయాలి, అంతా కూడా విద్యుత్ ఇదంతా కూడా ఒక నూతన విధానంతో అక్కడ చేయాలనే తలంపుతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి అవన్నీ కూడా అతలాకుతలం చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఈ రోజు మరలా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల అధికారంలో ఇచ్చిన వెంటనే ఆ యొక్క నిర్మాణాల పనులన్నీ కూడా ఏ విధంగా స్పీడ్ గా కూడా ఈ రోజు పనులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా మళ్ళీ కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి
65,000 కోట్లతో 217 స్క్వేర్ మీటర్లతో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని అమరావతి రూపుదిద్దుకోవడానికి 48,12,067 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. అదేవిధంగా చూస్తే ప్రపంచ బ్యాంక్ ADB నుంచి 15,000 కోట్ల రుణం మంజూరైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ KfW నుంచి 5,000 కోట్ల రుణం పొందేందుకు కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టారు. ఈ విధంగా చూస్తే అక్కడ టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాల కల్పనకు మరో 4,400 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది ఈ ప్రభుత్వం. మొత్తం 15,400 కోట్ల అమరావతి నిర్మాణానికి టిడ్కో రుణ సదుపాయం కల్పించడం ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకోటి చూస్తే ఈ అనుమతులకు సంబంధించి రాజధాని నిర్మాణం అన్ని పోగా మిగిలిన 2 లక్షల కోట్ల పైబడి విలువలకు మిగిలిన భూములు అమరావతిలో ఉన్నాయి గవర్నమెంట్ పరంగా. దానికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత సైబరాబాద్ వద్ద ఏ విధంగా భూమి రేట్లు పెరిగాయో దానికన్నా కూడా అత్యధికంగా కూడా అక్కడ భూముల విలువ ఎకరం 50 కోట్లకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇదంతా కూడా రాబోయే ప్రజలకు దీని ఫలాలు అందించే దిశగా, ఎందుకంటే ఇప్పటి వరకు రాజధాని కోసం ప్రభుత్వ పరంగా ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఏదైతే అక్కడ భూములు అలాట్మెంట్ ఇవ్వడం, భూములకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చిన అలాట్మెంట్లు, ఆ భూముల ధరలు రాబోయే రోజుల పెరుగుదల, వీటన్నిటి దృష్టిలో ఉంచుకుంటే భారీ ఎత్తున కూడా ఆ గ్రామాల్లో భూములన్నీ కూడా విపరీతమైన వ్యాధి, ప్రభుత్వంకి వచ్చే వాటాకు వచ్చే భూముల విలువలు భారీగా పెరిగి తద్వారా రాజధాని నిర్మాణాలు గాని రాజధానికి సంబంధించి ఇంకా అనేక ప్రాజెక్టులు గాని చేసేదానికి వీలుంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా దాంట్లో వచ్చే రాబడి డెవలప్మెంట్ అంతా పూర్తయిన తర్వాత ట్యాక్సుల రూపంగా గాని వివిధ రూపాల్లో వచ్చే ఆదాయ వనరులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఆ యొక్క రాజధానిలో వచ్చే ఆదాయాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఖర్చు పెట్టేదానికి ఒక ప్రణాళికాబద్దంగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తూ ఉందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, అదేవిధంగా స్పోర్ట్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ రోజు మనం చూస్తే అమరావతి మునిగిపోయే రాజధాని అని చెప్పారు ఇంతకుముందు చెప్పినట్టు. అంటే ఏ విధమైన అభూత అసత్య ఆరోపణలు అబద్దాలు చెప్తే ప్రజలు నమ్ముతారనే విధంగా ఆ రోజు అమరావతి నిర్మాణం కోసం సమకూర్చుకున్న నిధులు ప్రజల నుండి వివిధ రూపాల్లో వసూలు చేస్తారని అబద్ధ ప్రచారం చేశారు. అందుకే మేము క్లారిటీగా కూడా చెప్పాం, రాజధాని భూములు అనుకున్నట్లుగా డెవలప్ అయితే అక్కడ వచ్చే ఆదాయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకు కూడా ఖర్చు పెట్టే వీలుంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు, నేను చెప్పాను ఇంతకుముందే, 3 రాజధానుల బిల్లు పెట్టి ఏ విధంగా మొత్తం కన్ఫ్యూజన్ చేశారు, అభద్రతా భావం పెంపొందించే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసేది, మభ్యపెట్టే ప్రకటనలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో అమరావతి నిర్మాణం పూర్తి కాకపోగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ రోజు రైతులందరూ కూడా ఇంకా అదనంగా కూడా రైతులు భూములు ఇచ్చేదానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు దీన్నంతా కూడా ఒక చట్టబద్దంగా రాజధానికి సంబంధించి కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్కడున్న రైతులు కోరింది ఒకటే, ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి రాజధానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ముందుంచడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ మన యొక్క కళల రాజధాని భారీ ఎత్తున కూడా మనం ఏదనుకున్నామో దాని ప్రణాళికబద్దంగా మనం ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలు కూడా సమృద్ధిగా నిధులను సమకూర్చే రాజధానిగా ఈ అమరావతి ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ
మీరందరూ కూడా రేపు 2వ తారీఖున మేధావులు, విజ్ఞులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క రాజధాని దీని నరేంద్ర మోడీ వచ్చే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటారు.